శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. నవరాత్రుల 6వ రోజు ఆరాధించేది కాత్యాయనీదేవి. ఈమె రూపం శక్తివంతమైన ధైర్యం, సమర ప్రతీకంలా ఉంటుంది. మనలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ మొత్తం ఈ కాత్యాయని శక్తియే. కాత్యాయని అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది కర్తవ్యం, డిటర్మినేషన్. అందుకే ఈమెని ఉగ్రశక్తి, మహా ఉగ్రశక్తి అని చెప్తూ ఉంటారు. సింపుల్గా మన ఫామ్స్లో చెప్పాలి అని అంటే మనలో ఉన్న లేటెంట్ కరేజ్ అంటే గుప్త శక్తి, ధైర్యం అంటారు చూసారా, మనలో మనకి ఒక ధైర్యం ఉంటుంది, మన మీద మనకు ఒక ధైర్యం ఉంటుంది. రెండిటికి చిన్న వ్యత్యాసం ఉంది. మనలో ఒక ధైర్యం ఉంటుంది గుప్తంగా, మనకు మనపై ఒక ధైర్యం ఉంటుంది. ఇవి రెండు డిటర్మినేషన్, ఫోకస్ ఈమె యొక్క శక్తిగా పరిగణిస్తారు. మనలో స్ట్రెంగ్స్ ఉంటాయి, వాటికి ఎవరు కారణం? కాత్యాయని శక్తియే కారణం. మనలో ప్రవహించే కాత్యాయని శక్తియే స్ట్రెంగ్స్గా, ధైర్యము, డిటర్మినేషన్ ఇవన్నీ కారణం అదే. మనలో ఎటువంటి కష్టం, ఆందోళన ఎదురైనా మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. నేను ఈ కష్టం నుంచి బయటపడాలి, నేను ఈ సమస్యని పరిష్కరించాలి, నేను ఓపిక పట్టాలి అన్నటువంటి ఇంటర్నల్ కరేజ్, ధైర్యం ఒకటి వస్తుంది కదా. అది ఈ అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులలో కొంతమంది చూడండి ఎంతో దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల్ని మనం గమనించుకుంటే, సెలబ్రిటీస్ని మనం గమనించుకుంటే చాలా దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. రోజుకు ఒకటి తిడుతూ ఉంటాడు, ఒకడు పొగుడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ యొక్క ప్రజాసేవని మానుకోరు, చేస్తూ ఉంటారు. ఎక్కడి నుండి వస్తుంది ఆ శక్తి? ఇంటర్నల్ కరేజ్. ఆ శక్తి ఇచ్చేటువంటిదే కాత్యాయని శక్తి. అదేవిధంగా ట్రెక్కింగ్ చేసేటువంటి వాళ్ళకి లేదా రైడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఎన్నెన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. రైట్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే సమస్య పైన ప్రాపర్ ఫోకస్ ఉండాలి. అప్పుడే వాళ్ళ సమస్యని ఎదుర్కోగలుగుతారు. రెగ్యులర్గా కనుక మనం చూసుకుంటుంటే, ఇంకొక డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలని అనుకుంటే, మార్కెటింగ్ టీం వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సేల్స్ అన్నమాట. కస్టమర్ ఎలాంటి వాడు వస్తాడో తెలియదు, ప్రతి దానికి సిద్ధపడాలి. కస్టమర్ వచ్చేసరికి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మార్చేసుకుంటూ ఉంటారు. ఎలా మార్చేసుకుంటారు? ఏ శక్తి వాళ్ళకి ప్రేరణగా లభిస్తోంది అని అంటే ఆ శక్తి పేరే కాత్యాయిని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దేవతలు, శక్తులు అని అంటే ఎక్కడో ఆకాశంలో ఎక్కడ వేలాడరేమిని. మనలో ఏ శక్తి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుంటే అవే రిప్లికేట్ అవుతూ ఉంటాయి ప్రపంచంలో, విశ్వంలో. తర్వాత ఎక్కువగా ఈ శక్తి దేన్ని కంట్రోల్ చేస్తుంది అని అంటే హెజిటేషన్ని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే సంకోచం, ప్రతిదానికి మనం సంకోచిస్తూ ఉంటాం చూసారా, ఆ సంకోచించడాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది అమ్మవారు. అయితే ఈ కాత్యాయని శక్తి ఎట్లా ప్రవహిస్తుంది మనలో అని అంటే మణిపూరకం, అనాహతం ఈ రెండు చక్రాల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అగ్నితత్వం, ప్రేమతత్వం ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సెంటర్ యాక్టివేట్ అయితే ఇంటర్నల్ ఫైర్, డిటర్మినేషన్, ఎనర్జీ, ఫోకస్ మనలో ప్రారంభమవుతుంది. ప్రతి థాట్, యాక్షన్, ఇంటెన్షన్ పాజిటివ్ డైరెక్షన్లో క్యానలైజ్ అవుతుంది. ఇంటర్నల్ ఫియర్, హెజిటేషన్, ఇండెసిషన్ తగ్గి క్లారిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి ఈ కాత్యాయని శక్తిని ఏ విధంగా మేల్కొల్పాలి అని అంటే ఈ అమ్మవారి యొక్క బీజాక్షరం క్రీం. జాగ్రత్తగా గమనించుకోవాలి, క్లీం కాదు, క్రీం, KREEM, క్రీం. ఇది ధైర్యము, శక్తి, డిటర్మినేషన్, యాక్షన్కి సింబల్ ఇది, ఈ బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని కరెక్ట్గా జపిస్తే
ఇది ఇంటర్నల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఎట్లా పనిచేస్తుందనంటే, ఇక ఆ ఉపాసకుడికి ఎదురంటూ ఏదీ లేదు. ఏదనుకుంటే అది చేయగలుగుతాడు. అంత శక్తివంతమైనటువంటిది క్రీమ్ బీజాక్షరం. ముఖ్యంగా మనలో చాలామందికి హెజిటేషన్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనం సంకోచిస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. గ్రహగతులు బాగున్నాయా లేదా, నాకు ఈ వ్యాపారం కలిసొస్తుందా లేదా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిసొస్తుందా కలిసి రాదా, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాతో ఉంటాడా ఉండడా, ఇట్లా రకరకాలైనటువంటి చిన్న వాటితో మొదలుకొని పెద్ద వాటికి వరకు ప్రతి ఒక్కటి కూడా మనం సంకోచిస్తూనే ఉంటాం. ఈ సంకోచం ఓవర్కమ్ అవుతాయి ఈ యొక్క అమ్మవారిని ఆరాధించడం వల్ల. అదేవిధంగా ఛాలెంజెస్లో మనకి క్లియర్ ఫోకస్ వస్తుంది. అదేవిధంగా ఇంటర్నల్ కరేజ్, ధైర్యంగా నిలబడగలగడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క శక్తి నెగిటివ్ డైరెక్షన్లో కనుక ప్రయాణిస్తే ఏమవుతుంది? స్ట్రెంగ్స్ వీక్నెస్లే బలంగా కనబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి తన గురించి తను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు తన యొక్క స్ట్రెంగ్స్ ఎక్కువగా ఆలోచించుకుంటున్నాడా, తన యొక్క వీక్నెస్ని ఎక్కువగా ఆలోచించుకుంటున్నాడా అన్నది ప్రధానం. స్ట్రెంగ్స్ ఎక్కువగా ఆలోచించుకుంటున్నాడు, దానిని ప్రధానంగా చేసుకుని ప్రణాళిక వేసుకుంటున్నాడు అని అంటే తనలో ఈ కాత్యాయని శక్తి పాజిటివ్ డైరెక్షన్లో ఉంది అని అర్థం. నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, తన యొక్క వీక్నెస్ని ఆధారంగా చేసుకుని ప్రణాళికలు వేసుకుంటున్నాడు అని అంటే అతనిలో కాత్యాయని శక్తి నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తోంది అని అర్థం. ఈ యొక్క క్రీమ్ బీజాక్షరం చాలా స్ట్రాంగ్గా స్టడీ పిచ్తో చెప్పాలి. మీడియం టెంపో స్టడీ పల్స్లా లయ ఉండాలి. సమయం రాత్రిపూట ఎక్కువగా చేస్తూ ఉంటారు, కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత నుంచి చేసుకుంటూ వెళ్ళొచ్చు మెల్లగా ప్రారంభ దశలో ఉన్నటువంటి సాధకులు. కాత్యాయని దేవి ధైర్యము, డిటర్మినేషను, ఇంటర్నల్ ఫైర్కి ప్రతిరూపం. బీజాక్షరం క్రీమ్. భావన లేకుండా ధ్యానం శూన్యము, ధ్యానం లేకుండా జపం శూన్యము, జపం ధ్యానం భావన కలిస్తే ఇంటర్నల్ కరేజ్, ఫోకస్, యాక్షన్ పవర్ ప్రత్యక్షమవుతుంది. ఇదే కాత్యాయని శక్తి ఇచ్చే ఆశీర్వాదం. ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి, ఇంటర్నల్ స్ట్రెంగ్స్, కరేజ్ పెంచుకోవడానికి దారి చూపిస్తుంది కాత్యాయని దేవి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.